నా చిన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు స్నాక్స్ అంటే నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, సున్నుండలు, మహా అంటే చిన్న చిన్న పిప్పరమెంట్ ఇలాంటివి ఉండేవి. అంత అన్హెల్దీ ఏం కాదు అవి. బట్ ఇప్పటి స్నాక్స్ ఏంటో తెలుసా? పిల్లలు నోరు తెరిస్తే చాలు అడిగేది కుర్కురే లేదా లాలీపాప్, చాక్లెట్, ఐస్ క్రీమ్. ఇవే కాదు ఇంకా ఏవి అడిగినా కానీ అవి ఖచ్చితంగా అన్హెల్దీగానే ఉంటున్నాయి. ఎందుకంటే స్టోరేజ్ చేయడానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, అట్రాక్ట్ చేయడానికి కలర్స్ కలుపుతున్నారు. ఖచ్చితంగా అవి పిల్లల హెల్త్ ని పాడు చేస్తాయి. ఆ విషయం మనకు తెలిసి కూడా పిల్లలకు కొనియాల్సి వస్తుంది. ఎందుకు అవి మంచిది కాదు అని ఎంత చెప్పినా వినుకోరు, కొనియాల్సిందని పట్టుబడతారు. బట్ కంటిన్యూగా ఇవి తినటం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళ హెల్త్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలు పెద్దయ్యాక మమ్మీ నువ్వు హెల్దీ ఫుడ్ పెట్టింటే మేము ఇంత వీక్ గా ఉండే వాళ్ళం కాదు కదా, నయానో భయానో ఆ చెత్త తినీయకుండా ఉంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదా అని నా పిల్లలు అడగకుండా ఉండాలి ఫ్యూచర్ లో. అదే నా చిన్న కోరిక. వీలైనంత వరకు జంక్ ఫుడ్, అన్హెల్దీ స్నాక్స్ ని అవాయిడ్ చేసి మన పిల్లల్ని మనమే హెల్దీగా ఉంచుకునేట్లు ప్రయత్నించాలి. నేను చెప్పింది నిజమే కదా.